తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలో ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ తెలిపింది. అయితే ఈ భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ కరీంనగర్ నుంచి లైవ్ లో అందిస్తారు. రిషికేష్, చెప్పండి, ప్రస్తుతం కరీంనగర్ లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం 24 గంటలుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన వాయుగుండంగా మారడంతో ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆ తర్వాత ఆరెంజ్ అలర్ట్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకున్నట్టయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ 40 నుంచి 41 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులతో కూడినటువంటి వర్ష బీభత్సం సృష్టిస్తుందని చెప్పొచ్చు. దాదాపుగా ఇప్పటికే అంటే బండలింగాపూర్ అనేటువంటి గ్రామంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే ఇల్లంతకుంట మండలంలో కావచ్చు, అటు కొడిమ్యాల మండలం కావచ్చు, జగిత్యాల్లో, మెట్పల్లి ప్రాంతాల్లో కావచ్చు, కరీంనగర్ తీసుకుంటే జమ్మికుంట లాంటి ప్రాంతాల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదైంది. ఇప్పటికే ఈ వర్షపాతం నేపథ్యంలో పూర్తిగా జలకళను ప్రాజెక్టులు సంతరించుకున్నాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున వాగులు వంకలు నదులన్నీ పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు పెంటవాగు, అదేవిధంగా నక్కవాగు పెద్ద ఎత్తున ప్రవహించడంతో పూర్తిగా వేములవాడకు రాకపోకలు నిలిచిపోయాయి. మూలవాగుతో వచ్చినటువంటి ఫ్లో కారణంగా పెద్ద ఎత్తున మిడ్మానేరులోకి వరద నీరు వస్తుంది. అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ నుంచి పెద్ద ఎత్తున నీరు రావడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాతో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో దాదాపుగా 136,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు 20 గేట్లను ఎత్తారు. ఇప్పటికే నీటిని వదిలినటువంటి పరిస్థితి. ఒకవైపు 1,45,000 పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు 10,000 క్యూసెక్కులకు పైగా మిడ్మానేరుకు తరలిస్తున్నారు. అంటే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీరు నేరుగా మిడ్మానేరుకు చేరుతోంది. మిడ్మానేరులో ఇప్పటికే 15 టీఎంసీలకు పైగా నీరు చేరడంతో అక్కడ కూడా 3 గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి. నేపథ్యంలో మిడ్మానేరు నుంచి ఏకంగా లోవర్ మానేరు డ్యామ్, అంటే కరీంనగర్లోని లోవర్ మానేరు డ్యామ్ కూడా వరద నీరు పోటెత్తుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మోయతుమ్మెద వాగు కావచ్చు, కూడెల్లి వాగు కావచ్చు పెద్ద ఎత్తున పొంగి పొరడంతో క్యాచ్మెంట్ ఏరియాకు సంబంధించినటువంటి ఎక్కువ శాతం ఫ్లడ్ లోవర్ మానేరు డ్యామ్ కు వచ్చి చేరుతుంది. ఇప్పటికే 15 టీఎంసీల నీరు లోవర్ మానేరు డ్యామ్ లో చేరినటువంటి పరిస్థితి. మొత్తంగా ప్రస్తుతం మనం లోవర్ మానేరు డ్యామ్ వద్దనే ఉన్న పరిస్థితిని చూడొచ్చు. ఒకసారి 24 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి లోవర్ మానేరు డ్యామ్ ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. జలకళ సంతరించుకుంది, విస్తారంగా వర్షాలు కురవడం శుభసూచకం అనేటువంటి ఆయన కామెంట్ చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అటు ఎగువ మానేరు చూసుకుంటే 2 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నటువంటి ఎగువ మానేరులో దాదాపుగా పెద్ద ఎత్తున వాటర్ వచ్చి చేరింది. ఏ క్షణమైనా అది అలుగు పారేటువంటి అవకాశం ఉంది. అటు బస్వాపూర్ కావచ్చు, సిద్దిపేటకు సంబంధించినటువంటి బెజ్జంకి ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కొరుట్ల మండలానికి సంబంధించి కల్లూరు గ్రామం పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది పూర్తిగా నీటి మునిగిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రాకపోకలు నిలిచిపోయాయి. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని చెప్తా ఉన్నారు. ఇటు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి కోలాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ నీటితో
అటు ఒకవైపు విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు, అటు మరోవైపు పొంగుతున్నటువంటి వాగులు వంకల కారణంగా రాకపోకలు నిలిచిపోయా, జనజీవనం అనేటువంటిది స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఇటు విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, అటు వైద్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇప్పటికే ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు, హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకి రావద్దంటూ పాత ఇండ్లలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇక్కడ జమ్మికుంటకు సంబంధించి పెద్ద ఎత్తున హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతిసారి నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈసారి కూడా పెద్ద ఎత్తున నీరు చేరింది. దీంతో వారిని పునరావాస కేంద్రాన్ని తరలించాలంటూ కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ఇస్తార్పల్లి గ్రామం ఏదైతే అక్కడ చొప్పదండికి సంబంధించి ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. ధర్మసాగరం చెరువు ఉన్నటువంటి అమీనాబాద్ కాలనీలో పెద్ద ఎత్తున నీరు వచ్చేరింది. కరీంనగర్ లో పలు కాలనీలు, అటు 19వ డివిజన్ కావచ్చు, 41, 42వ డివిజన్, సరస్వతి నగర్ కాలనీ, ఇవన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్లు సెల్లార్లోకి, అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. దాదాపుగా 11 సెంటీమీటర్ల వర్షపాతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఇదే పరిస్థితి ఇంకా 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ తెలియజేసింది. దీంతో అటు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప తమ ప్రయాణాలని వాయిదా వేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదంటూ, బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విద్యుత్కు సంబంధించినటువంటి ఎటువంటి పోల్లను కానీ వైర్లను కానీ తాగవద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు మత్స్యకారులకు కావచ్చు, పశువుల కాపర్లకు ఎక్కడికి కూడా వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షం కురుస్తా ఉంది. ఒక 5-10 నిమిషాలు ఎడతెరిపి వదులుతూ మళ్ళీ విస్తారంగా కురుస్తా ఉన్నాయి వర్షాలు. ఈ వర్షాలు పూర్తిగా ఇంకా 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.